తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో శ్రీనంది జూనియర్ కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందన్న ప్రిన్సిపల్ శ్రీకాంత్. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఇంటర్ ఫలితాలలో అత్యధిక పాయింట్లు సాధించిందన్న విజ్ఞాన్ జూనియర్ కళాశాల యాజమాన్యం. వైఎస్ఆర్సీపీ విజయం కోసం పాటుపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆర్థర్. నందికొట్కూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెరుకుచెర్ల రఘురామయ్య, తోట కృష్ణారెడ్డి, షరీఫ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మరియు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి అక్రమాలను ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని, చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని వారు అన్నారు. ముఖ్యంగా రాయలసీమలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైన నియోజకవర్గం నందికొట్కూరు అని, దాదాపుగా 80% పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని వారు అన్నారు. గెలిచిన వెంటనే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నాయకత్వంలో నందికొట్కూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోకిల రమణారెడ్డి, జాన్, జగన్ రఫీ తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ఓటరు మహాశయులందరికీ నా వందనాలు. ఈరోజు నందికొట్కూరు ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ నేను శిరస్సు ఉంచి నా నమస్కారం తెలుపుకుంటూ ఉన్నాను. మేము మా యొక్క డైనమిక్ లీడర్ యంగ్ మిస్టర్ సిద్ధార్థరెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క పార్టీ ఘన విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో మేమున్నాం. అలాగే మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 130 సీట్లతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కావడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి సందేహము లేదు. మేమందరము ఆయన యొక్క ఆశీస్సులతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నందికొట్కూరు నియోజకవర్గాన్ని
అభివృద్ధి చేస్తామని మీ అందరికీ నేను మాట ఇస్తూ మరి ఒక్కసారి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొన్న 11వ తేదీ జరిగిన పోలింగ్లో అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నాయకత్వంలో పార్టీ కొరకు పనిచేసి ఆర్థర్ గారి విజయానికి, పోచా బ్రహ్మానందరెడ్డి గారి విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్ని విధాలుగా ఎంతో శ్రమైనప్పటికీ సక్రమంగా నిర్వహించిన పోలీసు అధికారులకు, పోలింగ్ సిబ్బందికి, మిగతా పోలింగుకు అన్ని విధాలుగా శ్రమపడిన అందరికీ ఆర్థర్ గారి తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున, మా నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దాదాపు 130 అసెంబ్లీ సీట్లతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆయన నేతృత్వంలో మన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి సూచనల మేరకు ఆర్థర్ గారు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మాకుంది. అన్ని రంగాల్లో కూడా నందికొట్కూరును తీర్చిదిద్దే నాయకుడు మనకు ఎమ్మెల్యే కావటం మనకెంతో అదృష్టమని మేము భావిస్తున్నాం. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో శ్రీనంది జూనియర్ కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రిన్సిపల్ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం నాడు విడుదలైన ఫలితాలలో మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యధిక పాయింట్లను సాధించారని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 10/10 సాధించిన వారు 6 మంది మరియు 9.8 పాయింట్లు సాధించిన వారు 11 మంది ఉన్నారని ఆయన అన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా 9 పాయింట్లకు పైగా సాధించిన వారిలో 150 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, శ్రీనంది జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అలవర్చుకునేలా తీర్చిదిద్దుతామని, ప్రతి సంవత్సరం శ్రీనంది కళాశాల విద్యార్థులే టాపర్ గా నిలిచేలా కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీనంది జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయకేతనాన్ని ఎగరవేసి తాలూకా టాపర్స్గా, అలాగే నందికొట్కూరు తాలూకాలో అన్ని గ్రూపుల్లో ప్రథమంగా నిలిచి శ్రీనంది జూనియర్ కాలేజీని నంబర్ 1గా నిలిచారు. ఫస్ట్ ఇయర్ సంవత్సర ఫలితాలలో 10/10 6 మంది విద్యార్థులు సాధించారు. అలాగే 9.8 11 మంది విద్యార్థులు సాధించారు. 9.5 వచ్చేసి 20 మంది విద్యార్థులు సాధించారు. 75% 202 మంది, 60% 331 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణి సాధించారు. అలాగే సెకండ్ ఇయర్ విషయానికి వస్తే 3 విద్యార్థులు 10/10 జీపీఎన్ సాధించడం జరిగింది. 9.8 12 మంది సాధించారు. 9.5 అబోవ్ వచ్చేసి 37 మెంబర్స్, 9.0 అబోవ్ 114 మంది, 75% 306 మంది, 60% అబోవ్ 452 మంది విద్యార్థులు సాధించారు. ఈ విధంగా ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో అత్యధిక 10/10 జీపీఏలోను, అత్యధిక 9.8 జీపీఏ, 75%, అత్యధిక 9.0 అబోవ్ స్టూడెంట్స్ సాధించి అద్భుతమైన విజయాన్ని శ్రీనంది జూనియర్ కాలేజీకి అందించారు. ఈ అద్భుత విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలకు చెందిన 5 మంది విద్యార్థులు 10/10 పాయింట్స్ సాధించారని కళాశాల డైరెక్టర్లు శ్రీధర్, రామిరెడ్డిలు వెల్లడించారు. అత్యధిక పాయింట్లు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ, కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 5 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించడం వెనుక లెక్చరర్ల కృషి మరియు విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం చాలా ఉందని, శ్రీ విజ్ఞాన్ కళాశాలలో విద్యతో పాటు ఇతర కాంపిటీషన్ పరీక్షలకు కూడా కోచింగ్ ఇచ్చి మంచి ప్రతిభావంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేలా తమ కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
10/10 సాధించిన వారిలో మౌనిక, శ్రావల్య, ఉమర్, హుషేన్ బాసా, హీనాలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, శివప్రసాద్, విజయ్ కెనడి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇంటర్ ఫలితాలు వచ్చాయి. స్థాపించినటువంటి మొట్టమొదటి సంవత్సరమే శ్రీ విజ్ఞాన కాలేజీ విజయకేతనం ఎగరేసి నందికొట్కూరు విద్యారంగ చరిత్రలో ఒక మంచి స్థానంలో నిలబడింది. స్థాపించిన సంవత్సరంలో నుంచి ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఈ ఫలితాలు సాధించడానికి మా లెక్చరర్స్, తర్వాత విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల సహకారమే. మాకు రాసినటువంటి విద్యార్థులు 5 మంది విద్యార్థులు వచ్చేసి 10/10 సాధించారు. అలాగే 7 మంది విద్యార్థులు 9 పాయింట్స్ సాధించారు. అలాగే 10/10 9 పాయింట్ 10 పాయింట్స్ 24 మంది, తర్వాత 8 పాయింట్స్ అబోవ్ వచ్చేసి దగ్గర 44 మంది విద్యార్థులు ఈ పాయింట్స్ సాధించడం జరిగింది. ఈ విజయాన్ని వెనకన విద్యార్థుల కృషి ఉందని చెప్తున్నాను. తర్వాత రాబో విద్యా సంవత్సరంలో కూడా ఇంతకంటే ఎక్కువ మెరుగైన ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులు, తర్వాత లెక్చరర్స్ అయితేనేమి, తర్వాత అందరూ కృషి చేస్తారు. కాబట్టి ఈనాటి ఫలితాల విజయంలో భాగం పంచుకుంటున్నందుకు మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటి సంవత్సరం 10 పాయింట్స్ 5 నంబర్స్ రావడం అనేది సామాన్య పని కాదు. అదేవిధంగా మా స్టూడెంట్స్ సహకరించడం, అదేవిధంగా మా పేరెంట్స్ సహకరించడం, దీంతోపాటు లెక్చర్స్ మాకు బాగా కృషితో పిల్లలకు మంచి విద్యను అందించి ఈరోజు ఇంత రిజల్ట్ తేవడానికి కారణం లెక్చర్స్ కూడా. అదేవిధంగా మా డైరెక్షన్ అనుకోండి, మేము అనుకోండి, అంతా ఒక గ్రూప్గా మంచి రిజల్ట్ తేవాలి, మంచి విద్యా సంస్థను నడపాలి, అది మాకు ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. ఇదే విధంగా ఒక చిన్న పెద్ద కార్పొరేట్ కాలేజీలు కూడా ఉన్నాయి ఈరోజు. కానీ ఇది చిన్న కాలేజీలో ఈ 10 పాయింట్స్ తేవడం అనేది చాలా మేము గ్రేట్గా అనుకుంటున్నాం. ఇది మొదటి సంవత్సరం కాబట్టి సెకండ్ ఇయర్ కూడా ఇదే విధంగా మేము ఈ సంవత్సరం 5 నంబర్సే తెచ్చాము. నెక్స్ట్ ఇయర్కు దాదాపుగా 20 నంబర్స్ తేవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. మన విజ్ఞాన్ కాలేజ్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. అలాగనే 5 పాయింట్స్ అనేది ఎంతమంది రాస్తే 5 పాయింట్స్ వచ్చినాయి అనేది ఒక ముఖ్యంగా చూడాలి. మొత్తం రాసింది సైన్స్ గ్రూపుల్లో 150 మంది, 150 మందికి 5 మంది వచ్చినాము అంటే రాబోయే కాలంలో మన కాలేజ్ స్ట్రెంత్ 500 అవుతుంది. దాన్ని మినిమం మేము 30 నుంచి 40 నుంచి 50కి పెంచుకుంటానికే మేము ప్రయత్నం చేస్తాము. 10 పాయింట్స్ అనేవి నందికొట్కూరు పిల్లల్లో 10 పాయింట్స్ రావాలంటే శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్లో చేరాలని ఒక ఉద్దేశంతో ఉండాలి. తర్వాత ఎంపీసీ బైపీసీలో చేరే విద్యార్థులు రాబోయే కాలంలో ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆ ఉద్దేశంతోనే మేము ఈ కాలేజ్ పెట్టామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాము. ఈ సదావకాశాన్ని ఇచ్చిన ఎన్డీకే న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తాం. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.